యొక్క రూపాన్ని తలుచుకుంటూ నువ్వు ఉదయం 4 నుంచి 7 గంటల దాకా నువ్వు గనక బాబా యొక్క నామాన్ని తీసుకుంటూ చదువుకుంటూ ఉంటుంటే నీకు అదే ధ్యానము, అదే మెడిటేషను. తర్వాత నీకు ప పగలైపోయిన తర్వాత అంటే త త త 7 గంటల తర్వాత నువ్వు బాబా ప్రేయర్స్ చేస్తూ ఉంటావు. మెహరాబాద్‌లో చేస్తున్న వాడితో సమానంగా నువ్వు చేసుకుంటూ ఉంటావు. అదో ఒక 15 నిమిషాలు నువ్వు ఖర్చు పెడతావు. దాని తర్వాత నువ్వు బాబా యొక్క గ్రంథాన్ని కూడా చదవడానికి నువ్వు ప్రయత్నించినట్టయితే, బాబా గురించి ఏం పని చేసినా కూడా గ్రంథ పఠనమే కాదు, మ సంభాషణే కాదు, లేకపోతే సెంట్రల్‌కి అటెండ్ అవ్వడమే కాదు, నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నంత సేపు బాబా నామం చేసుకోవచ్చు. ఈ విధంగా నిత్యము మెలుకువ ఉన్నటువంటి సమయం అంతా కూడా నువ్వు బాబా గురించే ధ్యానంలో ఉన్న దాంతో సమానము. ఎప్పుడైతే నువ్వు ఈ పనులన్నీ రిటైర్ అయిపోయిన తర్వాత ఇవన్నీ చేయడానికి సాధ్యమవుతుందనుకోండి. ఉద్యోగంలో ఉన్నంత కాలం ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ బాబా చెప్పింది ఏమిటంటే, నువ్వు హానెస్ట్‌గా, నిజాయితీతో నీ నిత్య కార్యక్రమం నీ జీవితాల్లో గడిపినట్టయితే అది ధ్యానంతో సమానము అన్నారు. ఆనెస్టీ ఈజ్ డివినిటీ అన్నారు. నువ్వు నిజాయితీగా నువ్వు నువ్వు నీ జీవితాన్ని గడుపుతూ, నీవు సంపాదనంతా కూడా చాలా నిజాయితీగా చేస్తూ, నువ్వు మ భ భ భగవంతుడి గురించి నువ్వు అది కూడా అర్పిస్తూ నువ్వు చేస్తున్నట్టయితే అది కూడా మెడిటేషనే. అంటే నువ్వు నిజాయితీతో నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని చేసావనుకో, అది కూడా మెడిటేషనే. అంచేత బ నువ్వు బ బ ప్రపంచానికి అందిస్తున్నటువంటి, ప్రపంచంలో ఉంటూ నువ్వు జీవిస్తున్నటువంటి విధానము, నిత్యము నువ్వు కనుక బాబాని తలుచుకుంటూ నువ్వు ఉన్నట్టయితే అది మెడిటేషనే. ప్రత్యేకంగా ఒక మూల కూర్చొని బాబా నామము రుద్రాక్షమాల తీసుకుంటూ చేయడం అవసరం లేదన్నారు బాబా. ఈ యుగంలో జీవించడమే చాలా కష్టం అవుతోంది. అంచేత నువ్వు సంపాదన చేసుకుంటూ నీకు కుటుంబాన్ని పోషించుకుంటూ నిత్యము నువ్వు హానెస్ట్‌గా నువ్వు జీవించినట్టే నిజాయితీ ఉంటే భగవంతుడు ఉన్నట్టే. నిజాయితీగా నువ్వు కనుక నీ పని చేస్తూ ఉన్నట్టయితే నువ్వు ధ్యానంలో ఉన్నదానికి సమానము. నువ్వు ధ్యానం చేస్తున్నట్టే అన్నారు. కొన్ని విధానాలు చెప్పారు బాబా ధ్యానం చేయడం ఎలాగని. ఎంచేతంటే బాబా దీనికే 50 పేజీలు బాబా డిస్కోర్సెస్‌లో ఇచ్చారు. అదే కాకుండా రీఇన్కార్నేషన్ కర్మ దానికి కూడా 50 పేజీలు ఉంటుంది. మొత్తం 400 పేజీలు ఉన్నటువంటి డిస్కోర్స్‌లో మీరు తీసుకున్నట్టయితే 100 పేజీలు ఈ 2 సబ్జెక్టుల మీదే బాబా చెప్పారు. ఇవి మనకి మనం నిత్యము ధ్యానంలో ఈ విధంగా హానెస్ట్‌గా జీవిస్తూ మనం గడుపుతున్నట్టయితే మనకి ఆయన యొక్క కృప మన మీదకి వస్తుంది. ఇప్పుడే మల్లికార్జునరావు గారు చాలా చక్కగా చెప్పారు. ఈ సినిమాల ద్వారా నువ్వు ఆధ్యాత్మికతను డీడేరిగాను అతను కశ్యప అతను తీస్తున్నటువంటి సినిమాల గురించి బాబా అడిగి తెలుసుకుని బాబాకి అతను కూడా చెప్పాడు. ఈ విషయాలన్నీ చాలా కూలంకుషంగా ఇప్పుడే మనం మల్లికార్జున గారు చదవగా మనం విన్నాం. ఆయన చెప్పగా మనం విన్నాం. చాలా చక్కగా చెప్పారు. ఈ విధంగా మనం కనుక జీవితాన్ని మనం ఆహ్, జీ ఉద్యోగం చేస్తున్నంత సేపు హానెస్ట్‌గా ఉద్యోగం చేస్తూ, రిటైర్ అయిన తర్వాత ఆయన పుస్తకాలు చదువుతూ, సెంట్రల్‌కి అటెండ్ అవుతూ, ఇలాగ ఆన్‌లైన్ సత్సంగాలు చేసుకుంటూ, అన్నిట్లోనూ పాల్గొంటూ నువ్వు కనుక ఉన్నట్టుగా ఉండగలిగినట్టయితే అది మెడిటేషనే అన్నారు. అంటే మెడిటేషన్ అన్నది ప్రత్యేకంగా ఒక చోట కూర్చొని చేసే అవసరం లేదు. ఈ ఆధునిక యుగంలో, ఈ కలియుగంలో నీకు సమయం చాలా, చాలా తక్కువే దొరుకుతుంది నీకు. దీనిని నువ్వు దుర్వినియోగం చేసుకోకుండా ఈ బాబాకు యొక్క పుస్తకాలు చదువుకుంటూ గాని, బాబా అటెండ్ అవుతూ గాని నువ్వు ఈ ధ్యానంలో ఆయన గురించి ఆలోచిస్తూ నువ్వు ధ్యానం చెయ్యొచ్చు అన్నారు. ఇక్కడ కొన్ని రకాలైన ఒక ఫారిన్ ఆవిడ అమెరికన్ ఆవిడ చెప్పింది. ధ్యానం ఎలా చేస్తాం బాబా అని అడిగితే ఆవిడకి సమాధానం ఈ విధంగా చెప్తున్నారు. ఐ యామ్ పార్ట్ ఆవిడని ఇలా చేయమన్నారు. ఐ యామ్ ది పార్ట్ ఆఫ్ ది ఇన్ఫినిట్. నేను ఈ యొక్క
అనంతంలో నేను ఒక భాగాన్ని. అండ్ ద ఇన్ఫినిట్ గాడ్ ఈజ్ విత్ ఇన్ మీ. ఆ అనంతుడైన భగవంతుడు నాలో ఉన్నాడు అని ఈ విధంగా నువ్వు తలుచుకుంటూ నువ్వేమో ఈ విధంగా నువ్వు ధ్యానం చేయొచ్చు. ఎలాగంటే అందులో అది ఈ ఈ మాటలు చెప్పుకుంటూ నువ్వు ఉన్నట్టయితే నీవు నిద్రపోయే ముందర కూడా ఇలాంటి మాటలే చెప్పుకుంటూ నిద్రలోకి వెళ్ళామనుకో, ఈ ధ్యానమే నిద్రలో కూడా కంటిన్యూ అయినట్టు అవుతుంది. నేను అనంతంలో అయినటువంటి భగవంతుల్లో నేను ఒక భాగాన్ని. నాలోనే అనంతం అంతా నిండి ఉంది. అంటే నువ్వు పూర్తిగా అనంతుడివే. అనంతుడే మానవుడు. మానవ రూపం అంతా మానవుడంతా పూర్తిగా అనంతుడే అన్నటువంటి భావన వచ్చేలాగా నీ ఆవిడ్ని చేయమన్నారు. ఈ విధంగా చేస్తుంటే నువ్వు నిద్రపోయే ముందర కనుక ఈ విధమైన ఆలోచనలు ఆలోచిస్తూ నీకు నిద్రలోకి జారుకున్నావనుకో, అది అనంతమైనటువంటి ఆ భగవంతుడు, భగవంతుడు ఎలాంటి వాడు? ఆయన మహాసముద్రుడు. దాన్ని ఎలా నువ్వు ఆలోచించుకుంటావు? నేను విశ్వములోనే నేను ఉన్నాను, విశ్వమంతా నాలో ఉంది అంటే బాబా చెప్పారు, నువ్వు సముద్రాన్ని గాని, లేకపోతే ఆకాశాన్ని గాని, లేకపోతే విశాలమైనటువంటి చోట్లు గాని నువ్వు ఈ విధంగా 5 నిమిషాలు నిద్రపోయే ముందర నువ్వు కనుక చేసుకున్నట్టయితే నీకు మొత్తం నిద్రలోనే కాదు, నిరంతరము ఆ భగవంతుడి మీద ధ్యానంలోని నువ్వు ఉన్నట్టు అవుతుంది అని బాబా ఆవిడకి సలహా చెప్పారు. ఇప్పుడు మనం నిద్రపోయే ముందర టీవీలు చూస్తూ కానీ, సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటే కానీ మనం నిద్రపోతూ ఉంటాం అనుకోండి, ఇంకా నిద్రలో చాలా కలతగా ఉంటుంది. ఇవన్నీ మనకి నిద్రలో ఒక కలల కింద వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ విధంగా సర్వములో నాలో ఒక పార్టు, నేను సర్వంలో ఉన్నాను అని ఆలోచిస్తూ నువ్వు పడుకున్నట్టయితే 5 నిమిషాలు నీ నిద్ర కూడా ఆధ్యాత్మికత, నీ నిద్ర కూడా మెడిటేషనే అన్నారు బాబా. During early morning or at sunset, the quiet conditions of nature is particularly helpful for the meditation. నువ్వు ఉదయం తెల్లారకట్ట కానీ, లేకపోతే సాయంత్రం సూర్యాస్తమయం అవుతున్నప్పుడు కానీ నువ్వు నీ మొత్తం విశ్వం అంతా ఖాళీగా ఇవి ప్రకృతి ఎలా ఉంటుంది? అదేమో నీకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ ప్రకృతి నీకు చాలా ఉపయోగకరం అవుతుంది. అది చాలా సహాయకారి అవుతుంది. ఆ క్షణంలో కనుక నువ్వు బాబా మీద మెడిటేషన్ చేసావంటే నీకు ఎంతో ఆ లాభం కలుగుతుంది అని చెప్తూ, ఇట్ మే ఆల్సో బి అండర్టేకెన్ అట్ ఎనీ అదర్ సూటబుల్ టైమ్స్. నువ్వు తెల్లారకట్టే కాదు, లేకపోతే సాయంత్రం అవుతున్నప్పుడే కానీ, లేకపోతే నిద్రపోయే ముందర 5 నిమిషాలు కానీ, నువ్వు ఈ విధంగానే పర్టికులర్గా నువ్వు సెలెక్ట్ చేసుకుని నువ్వు ఉండాలి అన్న అవసరం లేదు. నువ్వు నిరంతరము నీవు పని చేసుకుంటూ ఉంటే నువ్వు కూడా ఈ నన్ను గుర్తు పెట్టుకుంటూ నీ పని చేసుకుంటూ ఒకటే అన్నారు, నిజాయితీగా పనిచేస్తే నువ్వు భగవంతుడి పని చేస్తున్నట్టే. ఆ నిజాయితీ ఉండడం అనేదే దినమంతా మనకి చాలా ముఖ్యం. మన ఈ యుగంలో ఈ మోడర్న్ యుగంలో ఈ కలియుగంలో కనుక మనకి ఆ నిజాయితీతో జీవించినట్టయితే నువ్వు ముష్టెత్తుకోవాల్సి వస్తుంది అని చాలా మంది అడుగుతుంటారు. ఎక్కడ ఉందండి నిజాయితీ? మొత్తం ప్రపంచం అంతా అవినీతితోనే నిండిపోయింది. అన్నీ కూడా అవకరమైనటువంటి వక్రించేటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఈ సినిమాలు కానీ ఏమి కానీ ఎలాగైనా సరే మొత్తం ప్రపంచం మీద కనుక దృష్టి పెట్టినట్టయితే మనము ఈ మెడిటేషన్ చేయలేవు. కాబట్టి నువ్వు నిజాయితీగా ఏ పని చేసినా కూడా అది భగవంతుడి పనే, అది నువ్వు మెడిటేషన్ చేస్తున్నట్టే అని బాబా చెప్పారు. ఈ ఆనెస్టీ మీద చాలా చాలా విషయాలు బాబా చెప్పారు. ఈ నిజాయితీగా ఉండడం అనేది చాలా కష్టం కాబట్టి. హౌ విల్ యూ మెడిటేట్? బాబా చెప్తున్నారు, నువ్వు ఎలాగా నువ్వు ధ్యానం చేస్తావు? టు మెడిటేట్ యు మస్ట్ థింక్ అబౌట్ గాడ్. నువ్వు ధ్యానం చేయాలంటే భగవంతుడి గురించి ఆలోచించాలి.
బట్ గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ ఇటర్నల్. ఆ భగవంతుడు ఎవరు? నిరంతరం ఉన్నవాడు, తర్వాత సర్వము వ్యాపించి ఉన్నవాడు. సో హౌ విల్ యూ బి ఏబుల్ టు ఇమాజిన్ దిస్? దీన్ని నువ్వు ఏ విధంగా నువ్వు ఆలోచనలో చేయగలవు, ఊహించుకోగలవు? యూ కెన్, యు కాంట్. ఇట్ ఈస్ బియాండ్ ద మైండ్. నీ యొక్క మనస్సు ఈ విధంగా ఆలోచించగలిగింది కాదు. నీ మనస్సు దీనికి ఈ విధంగా బియాండ్ ద మైండ్, ఇది మనసుకి అందించగలిగినటువంటి విషయం కాదు ఇది. ఇలాగా. సో థింక్ ఆఫ్ గాడ్ యాజ్ ఆల్ పర్వైడింగ్ ఎఫల్జెన్స్. అంచేత భగవంతుడి గురించి నువ్వు ఆలోచించాలనుకుంటావు అనుకో, నువ్వు ఒకటి చేసుకో. ఏమిటంటే మొత్తం విశ్వం అంతా వెలుగుతో నిండిపోయింది అని నువ్వు ఇమాజిన్ చేసుకో. ఇక్కడ 10 కమాండ్మెంట్స్ అన్నట్టు ఇంగ్లీష్ సినిమాలో కూడా ఆ 10 కమాండ్మెంట్స్ భగవంతుడు చెప్తుంటే వెలుగు, ఆ వెలుగు వచ్చి ఒక రాతి మీద ఆ 10 కమాండ్మెంట్స్ రాస్తూ ఉంటుందన్నమాట. అంటే భగవంతుడు వెలుగు. ఆ వెలుగు యొక్క నువ్వు ప్రపంచం అంతా ఆ వెలుగుతో నిండిపోయింది అని నువ్వు ఊహించుకో. అలా విధంగా నువ్వు ఆలోచించగలిగినట్టయితే నువ్వు భగవంతుడి గురించే ఆలోచిస్తున్నట్టు అవుతుంది. ట్రై టు బ్రింగ్ బిఫోర్ యువర్ మైండ్స్ ఐ ఏ పిక్చర్ ఆఫ్ ఓషన్ ఆఫ్ ఇన్ఫినిట్. నీ మనసు ముందర ఒక పెద్ద సముద్రం ఉన్నట్టుగా నువ్వు ఊహించుకో. అతనికి మొత్తం ఈ విశ్వం అంతా ఎఫల్జెన్స్, ఆ వెలుగుతో నిండిపోయిందనే ఊహించుకో. అదే ఆ వెలుగే భగవంతుడు. ఏ షోర్లెస్ బాటమ్లెస్ ఓషన్. ఆయనకి ఒడ్డు లేదు, తర్వాత లోతు అనేది లేదు. అలాంటి సముద్రం మొత్తం అంతా ఆయన నిండిపోయి ఉన్నాడు. బట్ ఇఫ్ దిస్ ఓషన్ ఆఫ్ ఎఫల్జెన్స్ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ ఆల్ పర్వేడింగ్, వేర్ యూ విల్ బి? నువ్వు ఇలా ఊహించుకుంటున్నావు అనుకో, మొత్తం ప్రపంచం అంతా వెలుగుతో నిండిపోయింది, అనంతమైన ఆ వెలుగు ఉండింది, దాని తర్వాత మొత్తం అంతా ప్రపంచం అంతా ఆ వెలుగు నిండిపోయింది అని అనుకున్నావు అనుకో. అనుకుంటే మరి నువ్వెక్కడ ఉంటావు అక్కడ అని ఒక ప్రశ్న వేశారు. వాట్ విల్ యువర్ పొజిషన్ బి? నీ యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఇఫ్ యు ఇమాజిన్ దిస్ ఓషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇట్ ఈస్ నాట్ ఇన్ఫినిట్. నువ్వు ఈ సముద్రాన్ని కనుక నీ ఆలోచనలో, నీ ఊహలో నింపుకున్న ఉన్నావనుకో, నీకు అది ఇట్ ఈస్ నాట్ ఇన్ఫినిట్. అది అనంతం అనేది కాదు. ఆ సముద్రం అనేది దానికి ఒడ్లున్నాయి, దానికి లోతులు ఉన్నాయి. సో ట్రై టు బ్రింగ్ బిఫోర్ యువర్ మైండ్స్ ఐ దిస్ ఇన్ఫినిట్ మోషన్ ఆఫ్ ఎఫల్జెన్స్ అండ్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇట్. అంచేత నీ యొక్క మనసు యొక్క కన్నుల ముందర అనంతమైన సముద్రాన్ని కానీ, అముద్రమైన సముద్రాన్ని అనలేదు, వెలుగు, అనంతమైనట్టు వెలుగు నిండిపోయి అదే అని నువ్వు అది ఆలోచించుకుంటావు. వేర్ యూ విల్ బి అన్నారు కదా, నువ్వు ఎక్కడున్నావు ఈ వెలుగులో అంటే యు ఆర్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ దిస్ ఇన్ఫినిట్ ఓషన్ ఆఫ్ ఎఫల్జెన్స్. నువ్వు ఈ వెలుగులోనే మధ్యలో నువ్వు ఉన్నావు. ట్రై టు పిక్చర్ దిస్ వెన్ యూ మెడిటేట్. నువ్వు ఎప్పుడైనా నువ్వు కనుక ప్రత్యేకంగా ధ్యానంలో కూర్చోవాలన్నట్టయితే ఈ వెలుగుని నువ్వు ఊహించుకుంటూ దీన్ని నువ్వు మెడిటేషన్ చెయ్యి. అంటే మొత్తం ప్రపంచం అంతా వెలుగుతో నిండిపోయిందని నువ్వు ఊహించుకుంటూ నువ్వు జీవించు, మెడిటేషన్ ధ్యానం చేయన్నారు. మెడిటేషన్ షుడ్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు మెడిటేషన్ అంటే ఏమిటి? ఒక వస్తువు కానీ, ఈ యొక్క రూపం కానీ, ఏదైనా మానవ రూపం, దాని మీద భగవంతుడి యొక్క సద్గురువు యొక్క రూపాన్ని మీద నువ్వేమో ఏకాగ్రత తీవ్రంగా నువ్వు చేస్తుంటావు, ఏకాగ్రంగా అతన్ని తలుచుకుంటూ ఉంటావు. మెడిటేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఇన్ ఏ ప్రాసెస్ దట్ గ్రాడ్యువల్లీ డెవలప్స్ ఇంటూ కాన్సన్ట్రేషన్. నువ్వు కనుక ఆ ధ్యానం అనేది మొట్టమొదటి స్థితి కింద నువ్వు చేసుకున్నట్టయితే
నువ్వు ఆ పద్ధతి ఎలా ఉంటుంది అంటే, అది ఏకాగ్రత మెల్లిగా నీలోకి తీసుకొస్తుంది. Persons with no capacity for intense concentration have to begin with meditation. నువ్వు ఏకాగ్రతను కనుక నువ్వు తెచ్చుకోలేనటువంటి అశక్తుడివై కనుక ఉన్నట్టయితే నువ్వు ఈ విధంగా నువ్వు మెడిటేషన్లో కాన్సన్ట్రేషన్ అన్నది తీసుకుని దాంతో నువ్వు ప్రారంభించు. అంటే whereas for those who have a capacity for concentration, meditation is unnecessary. కానీ కొంతమందికి ఆ ఏకాగ్రత వాళ్ళు సంపాదించగలిగి ఉంటూ ఉంటారు. వాళ్ళకి నిజంగా ఈ ధ్యానం అనేది అనవసరమే. మొట్టమొదటి ఇంకా రావాలి అంటే ఏకాగ్రత రావాలి. ఆ ఏకాగ్రత కనుక నీకు రానటువంటి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు ఇంకా మెడిటేషన్ చేయక్కర్లేదు. ఆ ఏకాగ్రత ఎక్కడికి వస్తుంది, ఎలాగా వస్తుంది? ఆ వెలుగంతా నిండిపోయినట్టు, లేకపోతే భగవంతుడు ఆ వెలుగు, ఆ భగవంతుడు అని చూసుకుంటూ, అందరినీ కూడా ఆ వెలుగులోనే నువ్వు చూసుకుంటూ, నువ్వు ఆ వెలుగులో మధ్యలో ఉన్నట్టుగా ఊహించుకుంటూ నువ్వు చేసినట్టయితే అది మెడిటేషనే. Utter isolation of the individual from social surroundings is almost always conducive to the unhampered practice of meditation. కొంతమంది ఏమో ఒక్కొక్క కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఈ ప్రాపంచపరమైనటువంటి సోషల్ మెడిటేషన్, సోషల్ సరౌండింగ్, ప్రాపంచపరమైనటువంటి సాంఘికమైనటువంటి చుట్టూ ఉన్నట్టుగా వాళ్ళు దానిలో కలవరు. వాళ్ళు నిజంగా వాళ్ళని ఈ యొక్క మెడిటేషన్ చేయడానికి వాళ్ళకి చాలా సులభం అవుతుంది. నువ్వు సంఘంలో ఉన్నటువంటి మాటలే మాట్లాడుకుంటూ అందరితో కలిసి ఉన్నావనుకో, నీకు ఈ వ్యక్తిత్వంలో నువ్వు ఏమో కాన్సన్ట్రేట్ చేసుకోలేవు. నువ్వు ఒక ఐసోలేషన్, ఒక చోటు ఉన్నట్టుగా నువ్వు ఆ సంఘంలో విడిగా ఉన్నట్టుగా నువ్వు ఊహించుకోలేవు. అలాంటప్పుడు నువ్వు సంఘంలో కలవకుండా ఉండేటట్టుగా నువ్వు చూసుకుంటూ నువ్వేమో ఈ మెడిటేషన్ నువ్వు చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు. గ్రేట్ క్వైట్ అండ్ అన్డిస్టర్బ్డ్ సైలెన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అటైనింగ్ సక్సెస్. నువ్వు అంతా కూడా శూన్యము, అంతా కూడా మౌనముగా ఉన్నట్టు, తర్వాత ఆ మౌనం కూడా చాలా కలత లేనటువంటి మౌనము. తర్వాత నువ్వు పూర్తిగా నీకు ధ్యానంలో నువ్వు కనుక పరిపూర్ణత సంపాదించాలంటే నువ్వు మౌనముకు ద్వారానే నువ్వు దానిని సంపాదించగలుగుతావు. డార్క్నెస్ నెసెసర్లీ ప్రమోట్స్ ప్రోగ్రెస్ ఆఫ్ మెడిటేషన్. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ఇంతదాకా ఏం చెప్పారు? నీకు మొత్తం ప్రపంచం అంతా వెలుగుతో నిండిపోయింది అన్నటువంటి దాని ద్వారా మెడిటేషన్ చేయమన్నారు. ఇక్కడ చీకటి కూడా, డార్క్నెస్ నార్మల్లీ ప్రమోట్స్ ప్రోగ్రెస్ ఇన్ మెడిటేషన్. నువ్వు చీకటిలో కూర్చున్నా కూడా నీకు ఈ యొక్క మెడిటేషన్ నువ్వు చాలా దానిలో ముందుకు వెళ్ళగలుగుతావు, ప్రోగ్రెస్ ఉంటుంది దానిలో. ఎలాగా? విత్ రిగార్డ్ టు అని చెప్తూ నువ్వు ఏ విధంగా కూర్చోవాలి అన్న దాని మీద బాగా ఇక్కడ చెప్తున్నారు. దేర్ ఆర్ నో ఫిక్స్డ్ రూల్స్. నువ్వు ఎలా కూర్చున్నావు అన్నది ముఖ్యం కాదు. దానికి ఫలానా రూల్స్ అనే ఏమీ లేవు దానికి. నువ్వు ఏ విధంగా ఉన్నా, నువ్వు పడుకున్నా కూడా, కూర్చున్నా కూడా, ఎలాగ ఉన్నా కూడా దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫలానా నేను ఇలాగే కూర్చుంటే మెడిటేషన్లో బాగా చేయగలుగుతాను అన్నది ఏమీ రూల్ లేదు. ఎనీ పోస్చర్ దట్ ఈస్ కంఫర్టబుల్ మే బి అడాప్టెడ్. నీ శరీరాన్ని నీకు చాలా సుఖంగా ఉన్నట్టుగా నువ్వు ఏ విధంగా కూర్చున్నా కూడా నువ్వు ఆ విధానాన్ని నువ్వు అనుసరించచ్చు. సో లాంగ్ యాజ్ ఇట్ కంట్రిబ్యూట్స్ టు ద అలర్ట్నెస్ ఆఫ్ ద మైండ్ అండ్ డస్ నాట్ ఇండ్యూస్ స్లీప్.
నీ మనస్సుని పూర్తిగా ఏకాగ్రతని తీసుకొచ్చేయగలిగినంత కాలము నువ్వు ఏ విధంగా కూర్చున్నావు అని నీవు దాని గురించి ఆలోచించక్కర్లేదు. కానీ అది నీకు నిద్రకి దారి తీయకూడదు. కొంతమంది ధ్యానం చేసుకుంటూ ఉంటారనగానే వాళ్ళకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఆ నిద్రలో ఉండిపోతారు వాళ్ళు. ఆ ధ్యానాన్ని మర్చిపోతారు, నిద్రలోకి వెళ్ళిపోతారు. అంచేత నువ్వు ఏ విధంగా కూర్చోగలుగుతున్నావు అనే దానికి నువ్వు మటుకు నీ మనస్సుని పూర్తిగా నిలకడగా ఉంచుంటూ, తర్వాత నిన్ను నిద్రలోకి తీసుకెళ్ళకుండా ఉండేటువంటి పొజిషన్‌లో నువ్వు ఉండగలిగితే, నువ్వు ఆ భగవంతుని నువ్వు ఆయన మీద కాన్సంట్రేట్ చేయగలుగుతావు. ఇది ధ్యానంలో ఒక విధమైనటువంటి పద్ధతి. అంచేత ఫలానా విధంగానే కూర్చోవాలని ఏమీ లేదు. ఫలానా టైంలోనే చేయాలనేది ఏమీ లేదు. నీకు ఏ విధమైనటువంటి కూర్చుంటే నీ శరీరం మీదకు దృష్టికి వెళ్ళకుండా ఉన్నట్టయితే, ఆ విధంగా నువ్వేమో ఏ ఏ నువ్వు ధ్యానం చేయొచ్చు అంటాడు. Special importance is attached to meditating in holy places where masters themselves have lived in are meditated. కొంతమంది మహాత్ములు కొన్ని చోట్ల కూర్చుని వాళ్ళేమో వాటిని పవిత్రమైనటువంటి ప్రదేశాల కింద తయారు చేస్తారు. సద్గురువులు, తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా కొన్ని చోట్లలో కూర్చొని వాళ్ళేమో ఆ ప్రదేశాన్ని చాలా పవిత్రం చేయగలుగుతారు. అలాంటి చోట్ల కనుక నువ్వు కూర్చోగలిగినట్టయితే అది నీకు మెడిటేషన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మనకి ఏముంటుంది బాబా హైదరాబాద్‌లో ఇచ్చింది? మనోనాష్ కేవ్. ఆ మనోనాష్ కేవ్ దగ్గర కనుక కూర్చోగలిగినట్టయితే నీకు మెడిటేషన్ చాలా సులభంగా చేయగలుగుతాం. బాబా అనేక చోట్ల చాలా కాలం ఉన్నారు. ఆ ప్రదేశాలను నువ్వు సెలెక్ట్ చేసుకుని మనకు హైదరాబాద్‌లో మనోనాష్ కేవ్ అన్నది ఆ ప్రాంతం చాలా మనకి పవిత్రమైనటువంటి చోటు. అక్కడే కనుక మనం కూర్చోగలిగినట్టయితే మనం మెడిటేషన్ చేయగలం. అంటే బాబా చెప్తున్నది ఏమిటంటే, నీకు ప్రత్యేకమైన చోటు, ప్రత్యేకమైనటువంటి పోస్చరు అలా ఏం కూర్చోడానికి అవసరం లేదు. నీకు పవిత్రమైనటువంటి చోట్లలో కనుక కూర్చున్నట్టయితే నీకు ధ్యానం చేయడానికి చాలా సులభం అవుతుంది. బాబా చాలామంది బాబా ప్రేమికులు ఇలా చెప్తారు. మన బాబా ధ్యానం గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యలేదండి. ధ్యానం చేయక్కర్లేదండి. అలా ఉండక్కర్లేదండి అని చాలామంది ధ్యానానికి చాలా వ్యతిరేకంగా ఉంటారు. నువ్వు రైటే. మా ధ్యానం అన్నది ఆ విధంగా చేయవలసిన అవసరం లేదు. నిత్యము నువ్వు ఆ భగవంతుని కనుక ప్రపంచం అంతా నిండి ఉన్నటువంటి ఆ వెలుగే అన్నటువంటి ఇందాక చెప్పినటువంటి కొన్ని గుర్తులు కనుక నీకు ఉన్నట్టయితే అందరిలోనూ నువ్వు భగవంతుని చూడగలుగుతావు. అది నువ్వేమో దానికి ఆ విధంగా నువ్వు చేయొచ్చు. అంటే ఆ చోట్లకి వెళ్ళవలసిన అవసరం లేదు. అంతా కూడా ఆ వెలుగు నిండిపోయింది అన్నటువంటి విషయం కనుక నువ్వు గుర్తుంచుకున్నట్టయితే, అంతా భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి ఆ విషయం కనుక గుర్తుంచుకుంటే అదే చాలు. ఆ ఆలోచనే మెడిటేషన్. When meditation has become habitual through constant practice, adhere to a fixed place, posture or time can be dispensed with. నువ్వు నీకు మెడిటేషన్ చేయడం అన్నది నీకు అలవాటు కిందకి అయిపోయింది అనుకోండి. నువ్వు ఆ అలవాటు అయిపోయినప్పుడు నువ్వు ఏ టైంలో చేయాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఏ చోట్ల కూర్చోవాలి, వీటికి ఏమీ యొక్క ప్రాముఖ్యత లేదు. వాటిని నువ్వు వదిలిపెట్టేసేయచ్చు. అది నీకు ఒక గుణమైపోయింది. నీలోనే అదే అస్తమానం భగవంతుని ఆలోచించడం, భగవంతుడు చదువుకోవడం, భగవంతుడి గురించి వినడం ఇదంతా నీకు అలవాటైపోయింది. అది నీకు ఎప్పుడైతే అది ఒక అలవాటు కింద అయిపోయిందో, నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఏ విధంగా కూర్చున్నావు, ఏ సమయంలో చేయాలి అన్న దానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదు. అండ్ ద ఆస్పిరెంట్ కెన్ క్యారీ ఆన్ హిజ్ మెడిటేషన్ అట్ ఎనీ టైమ్ అండర్ ఎనీ కండిషన్. అలాంటి వాళ్ళు అలవాటైపోయినటువంటి వాళ్ళు ఆ యొక్క భగవంతుడి యొక్క ధ్యానం అన్నది ఏ సమయంలోనైనా చేయొచ్చు,
ఎటువంటి ప్రదేశాల్లో అయినా, ఎటువంటి పరిస్థితుల్లోనా వాళ్ళు చేయగలుగుతుంటారు. మెడిటేషన్ షుడ్ నాట్ బి అప్రోచ్డ్ విత్ ఏ హెవీ హార్ట్. మనకి అబ్బా! ఇప్పుడు మెడిటేషన్ చేయాలిరా అన్నటువంటి ఒక బరువైనటువంటి ఆలోచనతో నీ హృదయంలో వచ్చిందనుకోండి, నువ్వు ఆ విధంగా మెడిటేషన్ నువ్వు చెయ్యకు. నీకు వీలున్నప్పుడే చెయ్యి. హృదయానికి వీలున్న బలవంతంగా కూర్చోవడానికి ఏమి అవసరం లేదు. ఇందాక చెప్తున్నారు కదా! హ్యూమర్ అండ్ చీర్ఫుల్‌నెస్ నాట్ ఓన్లీ డు నాట్ ఇంటర్ఫియర్ విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మెడిటేషన్ బట్ యాక్చువల్లీ కండ్యూసివ్ టు ఇట్. మరి నువ్వు బరువైన హృదయంతో కూర్చునే బదులు నువ్వు చాలా సామాన్యమైనటువంటి నిత్యము చిరునవ్వుతో కూడుకున్నటువంటి ఆలోచనలు నువ్వు చేసుకుంటూ ఉంటాయి. ఈ మెడిటేషన్‌కి చాలా, చాలా, చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే హాస్యపరమైనటువంటి విధానంగా తీసుకోవాలి ప్రపంచాన్ని. ప్రపంచం అంతా పొలకి ఏమీ లేదు. ఇదంతా మాయ. ఇందులో మనకి ఇందులో మనం జీవించడం అన్నది బాబా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మనం జీవించగలుగుతున్నాం. ఇదంతా మాయ అని అనుకుంటూ, దాని తర్వాత చిరునవ్వుతో ఆనందంగా ఉంటూ నువ్వు ఆ మెడిటేషన్ చేయగలిగినట్టయితే నీకు ఎటువంటి బాధ్యత, బరువు అనిపించకుండా నువ్వు భగవంతుడి గురించి నువ్వు ఆలోచించుకుంటూ కూర్చోవచ్చు. మెడిటేషన్ షుడ్ బి లైక్ ఏ పిక్నిక్ ఆన్ ది హయ్యర్ ప్లేన్స్. మెడిటేషన్ చేయడం అంటే అది ఒక వాహయాలకి వెళ్ళినటువంటి ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా నువ్వు అనుభూతి పొందాలి. అది మెల్లిమెల్లిగా ఉన్నతమైనటువంటి ప్లేన్స్‌లోకి నువ్వు దాన్ని అనుభూతి చెందుతూ ఉండాలి. ఇప్పుడు మస్తులంతా ఉన్నారనుకోండి, మస్తులు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? వాళ్ళ శరీరం యొక్క ఉనికి గాని, భ్రమ గాని ఏమీ వాళ్ళకి చోట్ల గురించి ఎక్కడా వాళ్ళకి ఏమి తెలీదు. వాళ్ళకి శరీరం యొక్క స్పృహ ఉండదు. మనసు ఎప్పుడు భగవంతుని మీదే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ కూర్చున్నా కూడా వాళ్ళకి ఆ ప్రత్యేకత వాళ్ళలో ఉండదు. వాళ్ళకి శరీర స్పృహే ఉండదు. ఆ విధంగా నువ్వు శరీర స్పృహ కోల్పోగలిగినటువంటి స్థితికి నువ్వు వచ్చావంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా నీకు వీలుగా ఉంటుంది. ఆల్ థాట్స్ ఆఫ్ డిప్రెషన్, ఫియర్ ఆర్ వర్రీ హ్యావ్ టు బి కట్ అవుట్ completely if there is to be really successful meditation. చాలా మందికేమో బాధలో, డిప్రెషన్‌లో గడిపోతుంటారు. కొంతమంది భయంతో కూడుకుని జీవిస్తూ ఉంటారు. ఒక రకమైన చింత వాళ్ళలో ఉంటుంటుంది. ఇలాంటివన్నిటిని కూడా నువ్వు భగవంతుడి దయ వల్ల వాటిని నువ్వు నిర్మూలించగలిగినటువంటి ఉనికిలో ఉన్నట్టయితే నీకు మెడిటేషన్ అన్నది చాలా సులభం అవుతుంది. భయం ఉండకూడదు. తర్వాత ఏమో చింత ఉండకూడదు. డోంట్ వర్రీ, బీ హ్యాపీ అలాగ ఉంటూ తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్ళకుండా ఉండగలగాలి. వెన్ ద మైండ్ సెట్స్ ఇట్సెల్ఫ్ టు ఎ సిస్టమాటిక్ మెడిటేషన్ there is inevitably a reactionary tendency for the irrelevant and contrary thoughts to emerge and create disturbance. దేనికైనా కూడా మనసే కారణం కదండి. ఆ మనసుని బాబా చెప్తున్నారు ఏమిటంటే, నువ్వు ఒక నిరంతరమైన పద్ధతిలో నువ్వు మెడిటేషన్ చేస్తూ అలవాటు చేసి నీ మైండ్‌కి, నీ మనస్సుకి అక్కడ నువ్వు దానికి ఏదైనా రియాక్షన్ వచ్చేటువంటి విధంగా దాన్ని ఉంచకుండా అలాంటి మనసును నువ్వు తయారు చేసుకుంటూ, తర్వాత నీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఇందాక చెప్పారు కదా! భయంతో గాని, చింతతో గాని నువ్వు ఉన్నట్టయితే నువ్వు మెడిటేషన్ చేయలేవు. అంచేత వీటన్నిటిని నువ్వేమో నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నీకు రానీయకుండా చూసుకుంటూ, నువ్వేమో వాటిని నిన్ను కలత చెందేటువంటి స్థితిలోకి వెళ్ళకుండా చూసుకుంటూ, నువ్వేమో భగవంతుడి మీద నీ మనస్సుని కేంద్రీకరించచ్చు. అంత మనస్సుతోనే ఉంది కదా మన జీవితం అంతా. దిస్ ఈజ్ ద లా ఆఫ్ ద మైండ్. ఇది మనస్సుకి చెందినటువంటి ఒక లా.
మెడిటేషన్ ఇన్వాల్వ్స్ బ్రింగింగ్ ది సబ్కాన్షియస్ కాంటాక్ట్ ఆఫ్ ద మైండ్. నీవు ఆలోచించకూడనటువంటి విధానంలో నీ మనసులో ఏదో ఒకటి నీకు ఆలోచిస్తూ ఉంటావు. మెడిటేషన్ ఇన్వాల్వ్స్ బ్రింగింగ్ ది సబ్కాన్షియస్ కంటెంట్ ఆఫ్ ద మైండ్ టు ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ కాన్షియస్నెస్. నీ మనస్సుని కనుక నువ్వు అందులో గతించినటువంటి విషయాల గురించి కానీ నీకు అనేక రకాలైన ఆలోచనలు రానికుండా చూసి నీ మనస్సుని కనుక ముందర భగవంతుడి మీదే కేంద్రీకరించడానికి ప్రయత్నం చేసేనట్టే అది నీ చైతన్యాన్ని, నీ మనస్సు చైతన్యం, ఆ చైతన్యం మనస్సులోనే ఉంది. మనస్సే చైతన్యాన్ని కూడా కలిగిస్తుంది. ఆ చైతన్యాన్ని కనుక నువ్వు తెచ్చుకోగలిగినట్టయితే మనసుని కేంద్రీకరించి అదేమో నేను గతంలోకి వెళ్ళనీయదు, భవిష్యత్తు గురించి ఆలోచించనీయదు. ఆ విధంగా నువ్వు చేసుకోగలిగినట్టయితే ద ఆస్పిరెంట్ మస్ట్ ఎక్స్పెక్ట్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దిస్ డిస్టర్బింగ్ థాట్స్ అండ్ షుడ్ ఎక్సర్సైజ్ ఎగ్జాస్టబుల్ పేషెన్స్. దీనిలో ఓర్మి కావాలి. ఈ ఆధ్యాత్మిక సాధన చేసుకునేటువంటి వానికి ఎలా ఉండాలి అంటే మనసులో చెడు ఆలోచనలు రానిచ్చే వచ్చి పాడు చేసుకోకుండా మనసుని, తర్వాత విపరీతమైన ఓర్మి ఇవన్నీ తెచ్చుకుంటూ అది మనస్సుని కనుక నువ్వు నియంత్రించుకున్నట్టయితే అది విత్ అన్షేకబుల్ కాన్ఫిడెన్స్ దట్ అల్టిమేట్లీ ఆల్ దీస్ డిస్టర్బెన్సెస్ విల్ ఓవర్కమ్. నువ్వు మనసుని కనుక ఆ విధంగా చేకూర్చుకోగలిగినట్టయితే నీ మనసుని కలత చెందనీయకుండా నువ్వు అన్నిటినీ కూడా వాటి మీద గెలుపు సాధించగలుగుతావు. అప్పుడు నీకు మెడిటేషన్ చాలా సులభంగా ఉంటుంది. ఈ మెడిటేషన్ అన్నది బాబా ఎన్నో విధాలుగా దాన్ని చాలా తేలిక చేసేసారు. నువ్వు ఆ విధంగా నువ్వు ఉండగలిగితే ఆ తెలుగు అంటే అస్తమానం బాబా గురించి ఆలోచించగలం, ఇంకోళ్ళ గురించి బాబాతోనే మాట్లాడుతున్నట్టుగా మాట్లాడడం, ఈ విధంగా కనుక నువ్వు ప్రయత్నం చేసినట్టయితే నీకు చాలా సులభం అవుతుంది. అంటే ఈ మిగతా నిన్ను కలత చెందేటువంటి ఆలోచనలు, కుటుంబ విషయాలు, తర్వాత ఈ ప్రపంచ విషయాలు నువ్వు పెట్టకుండా నువ్వు గనక ఉండగలిగినట్టయితే, మనస్సును పెట్టుకోగలిగినట్టయితే నీకు మెడిటేషనే అది అవసరం. అదే మెడిటేషను. ఇట్ ఈస్ యూజ్లెస్ టు వేస్ట్ ఎనర్జీ బై ట్రయింగ్ టు కాంబేట్ అండ్ రిప్రెస్ డిస్టర్బింగ్ థాట్స్. నువ్వు బలవంతంగా నీ యొక్క చెడు ఆలోచనలు రానియకుండా నువ్వు ప్రయత్నం చేసినట్టయితే అది నీకు చాలా కలత చెందేట్లా చేస్తుంది. నిన్ను డైరెక్ట్లీ ఇట్ ఈస్ బెస్ట్ టు ఇగ్నోర్ దెమ్ అండ్ టర్న్ టు ద ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అవి నీ మనసుని కలత చెందనీయకుండా వాటిని నిర్లక్ష్యం చేసి నువ్వు కనుక ఈ మెడిటేషన్ కనుక నువ్వు చేయాలనుకుంటే నీ యొక్క ఆబ్జెక్ట్ ఏమిటి అది చెయ్యాలని నీకు కనుక ఉన్నట్టయితే నువ్వు మనసుని నీ నియంత్రణలో పెట్టి అన్ని రకాలైనటువంటి ఆలోచనలు నిర్లక్ష్యం చేస్తూ నువ్వు జీవించగలుగుతావు. వితౌట్ అటాచింగ్ వాటికి పెద్దగా ప్రాముఖ్యత తీయకు. ఈ రోజు మనది రేపు ఉండదు, రేపు ఉండేటువంటి మన తర్వాత రోజు ఉండదు. ఇవన్నీ పాసింగ్, ఇవన్నీ కలిసి తొలగిపోతూ ఉంటాయి. అంచేత ఈ మనసుని మటుకు నువ్వు నియంత్రణలో పెట్టుకోగలిగినట్టయితే నువ్వు నీకు నిన్ను కలత చెందేటువంటి విషయాలు నీలో అనేకుండా నువ్వు చేసుకోవచ్చు. దెన్ ఇట్ బికమ్స్ పాసిబుల్ టు లెట్ డిస్టర్బింగ్ థాట్స్ డై త్రూ షీర్ నెగ్లెక్ట్. నువ్వు నిర్లక్ష్యం చేసావంటే నేను ఏదే కలత చెందేట్లా చేస్తున్నా వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టయితే అదే నిన్ను శాశ్వతంగా నీ యొక్క ప్రియతముడైనటువంటి భగవంతుని మీద నువ్వు కేంద్రీకరించగలుగుతావు. ఇక్కడితో ఆపేస్తానండి. 7:55 అయిపోయింది. జై బాబా అమ్మ. ఇక్కడ జై బాబా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఒక 2 minutes సైలెన్స్. ఉమాదేవి గారి హారతికి రెడీగా ఉంది.